నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి వరద నీరు కొనసాగుతుంది. శ్రీశైలం నుంచి 52,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లోగా వస్తుండటంతో సాగర్ నీటి మట్టం వేగంగా పెరుగుతూ ఉంది. 590 అడుగుల పూర్తిస్థాయి నీటి మట్టానికి ప్రస్తుతం 521 అడుగులకు నాగార్జున సాగర్ చేరుకుంది. ఇక నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 152 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీంతో ఆయకట్టు రైతాంగం అంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎగువ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్టులను కూడా నిండుగా నిండడం, జూరాల ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తడంతో శ్రీశైలానికి భారీగా వరద నీరు వస్తుంది. ఈ నేపథ్యంలోనే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 52,000 క్యూసెక్ల నీటిని నాగార్జున సాగర్ వదిలిపెడతా ఉన్నారు డ్యామ్ అధికారులు. ఇక సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈరోజు అక్రమ అరెస్టుతో అట్టుడికిపోయింది. నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్కి, చలో సెక్రటరియట్కి పిలుపునివ్వడంతో ఎక్కడికక్కడ కూడా ముందస్తుగానే వేకోజాం నుంచే బీఆర్ఎస్ విద్యార్థి నాయకులను, యువజన సంఘాల నాయకులను, యువతను పెద్ద ఎత్తున అరెస్ట్ చేసి ఆయా పోలీస్ స్టేషన్ తరలించారు పోలీసులు. యువత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నికల హామీల్లో చెప్పిన విధంగా జాబ్ క్యాలెండర్ వేసి ఎన్నికల సంబంధించినటువంటి హామీలు నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడుగుతూ ఉంటే తమను అకారణంగా వేధిస్తూ అరెస్టులు చేస్తున్నట్టు కూడా యువత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నికల హామీలో చెప్పిన విధంగా ఉద్యోగం నోటిఫికేషన్లు ఇవ్వాలి, యువతను ఆదుకోవాలంటూ కూడా యువత ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. తుంగతుర్తి నియోజకవర్గంలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు, కాలుబిందెలతో నిరసన కార్యక్రమాన్ని దిగారు. సూర్యాపేట టు తుంగతుర్తి రహదారిపైన ఒక్కసారిగా మెరుపు దారుణానికి దిగారు. ఎంఆర్ఓ కార్యాలయం కూడా ముట్టడించడం జరిగింది. గత 20 రోజులుగా తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో, మండల కేంద్రంలో ఎక్కడ కూడా మిషన్ భగీరథ నీరు రావట్లేదు. మురికి నీళ్ళు తాగుతా ఉన్నాం, బోర్ వాటర్ తాగుతా ఉన్నాం, ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా సరే తాగునీటి సమస్యను పరిష్కరించి తమకు మిషన్ భగీరథ నీటిని అందించాలని తుంగతుర్తి మహిళలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. సూర్యాపేట జిల్లా సంబంధించి మరొక వార్త. సూర్యాపేట జిల్లా బస్టాండ్లో అక్రమంగా గంజాయి తరలిస్తున్నటువంటి 3 సభ్యుల ముఠాను అరెస్ట్ చేశారు సూర్యాపేట జిల్లా పోలీసులు. ఆంధ్ర నుంచి అక్రమంగా తరలిస్తున్నటువంటి నేపథ్యంలో వలవేసి పట్టుకున్నారు. 3 యువకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 12 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్ర తెలంగాణ బార్డర్ కావడంతో సూర్యాపేట జిల్లా మీద కానీ ఎక్కువగా గంజాయి రవాణా అవుతున్నట్టుగా కూడా పోలీసులు గమనించి ప్రత్యేక దృష్టి సారించి విస్తృతంగా తనిఖీలు చేస్తుండడంతో రోజు ఏదో ఒక చోట గంజాయి అనేది పట్టుబడుతూ ఉంది. ఈరోజు కూడా సూర్యాపేట బస్టాండ్లో 3 యువకులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 12 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిన్నటి నుంచి కూడా పోలీస్ డ్యూటీ మీట్ జరుగుతూ ఉంది. ఈరోజు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ముగింపు కార్యక్రమానికి జోగులాంబ గద్వాలకు సంబంధించినటువంటి డిఐజీ ఎల్హెచ్ చౌహాన్ ముఖ్య అతిథిగా పాల్గొని ఇందులో డ్యూటీ మీట్లో అత్యంత ప్రతిభ కనబరిచినటువంటి వాళ్ళు 72 మంది గోల్డ్, సిల్వర్, బ్రౌజ్ సంబంధించినటువంటి పథకాలు అందజేయడంతో పాటు వాళ్లకు సర్టిఫికెట్లు కూడా అందజేయడం జరిగింది. దీంట్లో విన్ అయిన వారికి రాష్ట్ర స్థాయిలో ఉంటుందని చెప్పేసి, రాష్ట్ర స్థాయిలో కూడా మంచి ప్రతిభ కనబర్చిన వారికి జాతీయ స్థాయిలో కూడా పురస్కారాలు ఉంటాయని చెప్పేసి, దాంతోపాటుగా వాళ్ళకు అలవెన్స్తో పాటు అనేక బెనిఫిట్స్ ఉంటాయని చెప్పేసి కూడా ఇదంతా కూడా వృత్తి నైపుణ్యంలో 24 విభాగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి కూడా ఈ పథకాలు అందజేశామని చెప్పేసి ఎల్హెచ్ చౌహాన్ చెప్పినటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించినటువంటి నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ను ఎల్హెచ్ చౌహాన్ డిఐజీ అభినందించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి గద్వాల, నారాయణపేట్, వనపర్తి, నాగర్ కర్నూలు, మహబూబ్నగర్కి సంబంధించినటువంటి ఎస్పీల సహకారంతో ఇదంతా కూడా జరిగిందని చెప్పేసి, ఇక దీనికి సహకరించినటువంటి దీంట్లో పార్టిసిపేట్ చేసినంత అందరినీ కూడా డిఐజీ ఎల్హెచ్ చౌహాన్ అభినందించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే పోలీసులు వృత్తి నైపుణ్యంలో ప్రతిభ కనబరుస్తూ ఉండాలని చెప్పేసి, దీనివల్ల వృత్తి పట్ల శ్రద్ధ పెరిగి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి, విధుల పట్ల కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి కూడా ఎల్హెచ్ చౌహాన్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి బీసీ గురుకుల పాఠశాలతో పాటు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను కలెక్టర్ బదావత్ సంతోష్ ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, వసతులను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడున్న రికార్డులను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. ఎలాంటి వసతులు ఉన్నాయి, తర్వాత రాబోయే రోజుల్లో ఎట్లా చదువుకోవాలి అనే అంశంపైన, విద్యను ఎట్లా బోధించాలని చెప్పేసి కూడా అధ్యాపకులు కూడా సూచించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ గతంలో మంచి రిజల్ట్ సాధించారని చెప్పేసి ఈ సంవత్సరం కూడా మంచి రిజల్ట్ కోసం ఉపాధ్యాయులు, విద్యార్థులు కృషి చేయడంతో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక వసతులు, ఉన్నటువంటి ఫెసిలిటీస్ అన్నిటి కూడా వినియోగించుకోవాలని చెప్పేసి, ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియజేస్తే వాటిని కూడా సమకూరుస్తామని చెప్పేసి కూడా కలెక్టర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే గురుకుల పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాల్సినటువంటి అధ్యాపకులతో పాటు విద్యార్థులు కూడా ఏ సమస్య ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి కూడా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సూచించినటువంటి పరిస్థితి, ఆదేశించినటువంటి పరిస్థితి కనిపించింది.
మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో శ్రీ చైతన్య పాఠశాలలో పుస్తకాలు అధిక ధరలకు అమ్మడంతో పాటు ఫీజులు కూడా అధికంగా వసూలు చేస్తున్నారని చెప్పేసి గత కొంతకాలంగా కూడా తల్లిదండ్రులు ఫిర్యాదుల మేరకు అక్కడ జర్నలిస్టులంతా కూడా అక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి పరిశీలిస్తున్నప్పటికీ అక్కడ ట్రేడ్ లైసెన్స్ లేకుండా పుస్తకాలు అమ్మితే ఆ ట్రేడ్ లైసెన్స్ను కూడా సీజ్ చేసినప్పటికీ మళ్ళీ ఆ పుస్తకాలను గోప్యంగా పాఠశాలలోనే తల్లిదండ్రుల దగ్గర ఫీజులు తీసుకొని తర్వాత ఇస్తామని చెప్పేసి అధిక రేట్లకు విక్రయిస్తున్నారని చెప్పేసి ఈరోజు గతంలో కూడా మేము అధిక ధరలు వాళ్ళకు అంటే డబ్బులు చెల్లించామని చెప్పేసి కొంతమంది ఎంఈఓకు ఈరోజు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎంఈఓ కావచ్చు ఇతర అధికారులు కావచ్చు వస్తున్నారు చూస్తున్నారు కానీ వాళ్ళ పైన ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చిన మేము అధికంగా కట్టిన డబ్బులు రికవరీ చేసి మాకు వాపస్ ఇప్పించాలని చెప్పేసి కూడా ఎంఈఓకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దీంతో పాటుగా తల్లిదండ్రులకు అధిక భారం అవుతుందని చెప్పేసి విద్యార్థులకు ఒకవైపు పాఠశాల ప్రారంభమై చాలా రోజులు అవుతున్నప్పటికీ ఒకవైపు పాఠశాల నడుస్తూ ఉంది, విద్యాబోధన జరుగుతూ ఉంది కానీ పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి విద్యార్థుల చేత ఉపాధ్యాయులే ఒత్తిడి చేయిస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఉద్దేశపూర్వకంగా వాళ్ళు దీనిపైన వ్యాపారం చేస్తూ అధిక ధరలకు పుస్తకాలను విక్రయిస్తున్నారని దీన్ని అరికట్టాల్సినటువంటి ఏదైతే విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులరో దీనిపైన సీరియస్గా తీసుకొని శ్రీ చైతన్య పాఠశాలలో జరుగుతున్నటువంటి తతంగాన్నంతా కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రజా సంఘాలతో పాటు తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగురామన్న జన్మదిన వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న జన్మదిన సందర్భంగా పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఎస్టీవీ భవన్లో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపులో 1200 మంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, జోగురామన్న అభిమానులు, యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జోగురామన్న మొక్కలు నాటారు. తన జన్మదినం సందర్భంగా పేదలకు చీరలను పంపించేశారు. వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ చేశారు. జోగురామన్న జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్తో పాటు పలువురు ప్రముఖులు కూడా జన్మదినం సందర్భంగా జోగురామన్నకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ 18 నెలల పాలనపై ప్రజలు విరక్తి చెందారని, ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అలాగే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ప్రభుత్వమే, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని, మళ్ళీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ఈ సందర్భంగా జోగురామన్న పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఈ నెల 9వ తేదీన దేశవ్యాప్తంగా కార్మికులు చేపట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బేవరేజ్ కార్పొరేషన్లో పనిచేసే హమాలీలతో కూడి సిఐటియు కార్మిక సంఘ నేతలు ఈ సమ్మెకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీ తలపెట్టిన సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్మిక హక్కులను కాలరాసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 44 చట్టాలను అమలు చేసేలా చూడాలని, అలాగే రద్దు చేసిన 4 లేబర్ కోర్టు చట్టాలను తిరిగి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా కేంద్రంలో పలు ఓటర్లపై మున్సిపల్ అధికారులు కొరడా జులిపించారు. నిర్మల్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు పలు ఓటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కిచెన్లో అపరిశుద్ధంగా ఉండటంపై మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ హోటల్ సిబ్బందిపై, హోటల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యత లేని ఆహార వస్తువులను వినియోగించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హోటళ్లలో పరిశుభ్రత పాటించాలని, అలాగే నాణ్యమైన ఆహార వస్తువులనే వాడాలని ఈ సందర్భంగా యజమానులకు సూచించారు. అలాగే ప్లాస్టిక్ వస్తువులను వాడకూడదని హెచ్చరించారు. ఈ సందర్భంగా గీతాభవన్ హోటల్కు 10,000 రూపాయల జరిమానా, అలాగే మీనా ఇడ్లీ సెంటర్కు 5,000 రూపాయల జరిమానా విధించారు.
ఇక ముందు పరిశుభ్రత పాటించని హోటళ్లపై తరచూ తనిఖీలు చేయడంతో పాటు భారీ జరిమానాలు విధించడంతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలు కనుక చూస్తే కోటపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రైతు వద్ద నుంచి 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ డిప్యూటీ తహసీల్దార్ నవీన్తో పాటు అటెండర్ అంజీ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు ఏసీబీ అధికారులు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం లంబడతాండ రైతు వేదికలో చోరీ ఘటన కలకలం రేపింది. వీడియో కాన్ఫరెన్స్ సంబంధించిన 3 లక్షల రూపాయల విలువైన పరికరాలతో పాటు సౌండ్ బాక్సులను ఎత్తుకెళ్లారు దుండగులు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కుమ్రమి మాసోబా జిల్లా ప్రధాన వార్తలకు వస్తే కాగజ్నగర్ మండలం అందవెల్లి రహదారిపై విద్యార్థులు ధర్నా చేపట్టారు. వర్షాలకు రహదారి బురదమయమై తాము పాఠశాలకు వెళ్లాలంటే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. దీంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇప్పుడైనా అధికారులు రహదారి మరమ్మతులు చేసి తమకు ఇబ్బందులు లేకుండా రహదారి నిర్మాణాన్ని చేపట్టాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. కొమరభీ మాసోబా జిల్లా బెజ్జూరు మండలం సోమిని గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు తమ గ్రామానికి బయటి ప్రపంచానికి సంబంధాలు తెగిపోతాయని, అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్ళలేక తమ గ్రామంలో చాలామంది ఇప్పటికే మృత్యువాత పడ్డారని, కనీసం అంబులెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేదని, ఇకనైనా అధికారులు స్పందించి తమకు రోడ్డు సౌకర్యం కనిపించాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. కొమరభీ మాసోబా జిల్లా చింతలమానపల్లి మండలంలోని పలు చోట్ల ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 1,00,000 రూపాయల విలువ గల 10 లీటర్ల బెల్లం పానకంతో పాటు 1,800 కిలోల పట్టిక, 100 కిలోల బెల్లాన్ని స్వాధీనం చేసుకొని 2 వాహనాలతో పాటు ఇద్దరిపై కేసు నమోదు చేశారు ఎక్సైజ్ అధికారులు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని పాషమైలారం పారిశ్రామిక వాడలో 4 రోజుల క్రితం జరిగినటువంటి భారీ ప్రమాదంలో మృతుల సంఖ్యకు సంబంధించి ఇంకా స్పష్టత రాలేదు. అధికారులు చెప్తున్న దానికి అక్కడ వాస్తవంగా జరిగిన దానికి పూర్తిగా తేడాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారులేమో 39 మంది చనిపోయారని చెప్పి ఈరోజు ప్రకటించిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కానీ అక్కడ ఇంకా 16-17 మందికి సంబంధించిన సభ్యులకు సంబంధించిన శవాల కోసం కానీ, వాళ్ళ ఆచూకీ కోసం కానీ వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా వెతుకుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈరోజు కొన్ని శవాలకు సంబంధించి శకలాల్ని అక్కడ అట్టపెట్టెల్లో ఉంచి అక్కడ తీసుకువెళ్ళి బాచురుకి తరలించినటువంటి పరిస్థితి ఉంది. అధికారులు ఒకవైపు ఆ పరిశ్రమకు సంబంధించిన కార్మికులంతా కలిసి అక్కడ లభించినటువంటి మాంసపు ముద్దల్ని, అట్లాగే శకలాల్ని, అస్థికల్ని కూడా పూర్తిగా అట్టపెట్టెల్లో పెట్టి వాటిని మార్చురీకి తరలించినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు అక్కడికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వచ్చి అక్కడ పరిశీలించారు, బాధితులతో మాట్లాడారు. మీకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరు ఆందోళన చెందవద్దని చెప్పి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ బాధితులంతా కూడా తీవ్రస్థాయిలో ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఇంకా 16-17 మందికి సంబంధించిన ఆచూకీలు తెలియరాలేదు. 39 మంది మాత్రమే చనిపోయారని చెప్పి ఇప్పటికీ అధికారులు కానీ యాజమాన్యం కానీ చెప్తూ ఉన్నది. ఇంకా 16-17 మందికి సంబంధించిన ఆచూకీ ఎట్లా చెప్తారు, వాటికి సంబంధించిన డిఎన్ఏ టెస్టులు ఎట్లా చేస్తారనే విషయాల మీద ఇంకా స్పష్టత రాలేదు. మరొక 2-3 రోజులు గలిస్తే కానీ ఇంకా వాటికి సంబంధించిన స్పష్టత వచ్చే అవకాశం లేదు. అప్పటి వరకు కూడా వారి బంధువులంతా కూడా వేచి చూసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఇక పటాన్చెరులో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వారియర్ నల్ల బాలుకు సంబంధించిన ఇంటిని పోలీసులు తనిఖీ చేయడం తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చింది. ఆయనను 3-4 రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అక్కడికి వచ్చినటువంటి పోలీసులు ఆయన ఇంటిని పూర్తిగా సోదాలు చేయడం తీవ్రమైనటువంటి విమర్శలకు తావిచ్చింది. ముఖ్యంగా ఆయన ఒక నక్సలైట్ లాగానో లేకపోతే తీవ్రవాది లాగానో ఆయన ఇంట్లోకి వెళ్ళి, ఎవరు లేని సమయంలో ఇంట్లోకి వెళ్ళి పూర్తి స్థాయిలో ఆ ఇంటిని సోదా చేయడము, అందులో ఏం దొరుకుతుందని వెతకడం పట్ల తీవ్రమైనటువంటి విమర్శలు వెల్లువెత్తాయి. అక్కడ ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ పోలీసుల చర్యలను తీవ్రంగా ఖండించారు. ఇక గుమ్మడిదలలో 150వ రోజు కూడా డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగాయి. నల్లవెల్లి ప్యారానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలంతా కూడా డంప్ యార్డును వ్యతిరేకిస్తూ ఈరోజు కూడా ధర్నాలు, రాస్తారోకోలు అట్లాగే దీక్షలు కొనసాగించారు. ఆ మండలానికి సంబంధించిన 13 గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి వెంటనే ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి ఆ ప్రజలంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక సంగారెడ్డిలో ఈరోజు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగింది. అయితే హైదరాబాద్ చలో
సెక్రటేరియట్కు బయలుదేరుతున్నటువంటి వాళ్ళందరినీ కూడా నిరుద్యోగ యువకుల్ని, డివైఎఫ్ఐకి సంబంధించిన నాయకుల్ని, బీఆర్ఎస్పీ పార్టీకి సంబంధించిన నాయకుల్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా, మెదక్ జిల్లా వ్యాప్తంగా, సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్పీ విద్యార్థులందరినీ కూడా పోలీసులు ముందస్తుగానే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సంఘటనని డివైఎఫ్ఐ నాయకులతో పాటు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్పీ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా, విద్యార్థి సంఘాల నాయకులంతా కూడా తీవ్రంగా ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు, యువజన సంఘాల నాయకులు విమర్శించడం జరిగింది. ఇక జిన్నారం మండలాన్ని మున్సిపాలిటీలో కలుపుతున్న నేపథ్యంలో ఆయా మండలాలకు సంబంధించిన గ్రామాలన్నింటిలో కూడా ఉపాధి హామీ కూలీలకు సంబంధించిన పనులు కొనసాగించాలని చెప్పి కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా యథావిధిగా కొనసాగించాలని చెప్పి కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఇక జహీరాబాద్ నియోజకవర్గంలోని విట్లు తండాకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈరోజు జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాణిక్రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలకు విరక్తి పుడుతున్నదని, ఆ పార్టీలో పనిచేసే కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీని చీకొడుతున్నటువంటి సందర్భం కనిపిస్తున్నది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా రాజీనామాలు చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని చెప్పారు. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని జహీరాబాద్ నియోజకవర్గంలో అఖండ విజయం సాధించే దిశగా ముందుకు తీసుకువెళ్తామని చెప్పి సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. ఇక మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి రామాయంపేటలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యంగా ఈ మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు మెదక్ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని, ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగడం లేదని చెప్పి ఆమె చెప్పారు. గతంలో తమ ప్రభుత్వం ఉన్నప్పుడు మంజూరు చేసినటువంటి నిధులతో అవుతున్నటువంటి పనులకే ఆయన కొబ్బరికాయలు కొడుతూ తామేదో గొప్పగా చేశామని చెప్పుకుంటున్నాడని చెప్పి ఆమె ఈ సందర్భంగా విమర్శించారు. ఒక్క పని జరిగితే ఆ పనికి సంబంధించిన నిధులేం మంజూరు చేశారో బయట పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. తమ హయాంలో జరిగినటువంటి మంజూరైనటువంటి నిధులనే ఇప్పటి వరకు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. రోహిత్ రావుకు దమ్ముంటే ప్రభుత్వం నుంచి గతంలో తాము మంజూరు చేయించినటువంటి 20 కోట్ల రూపాయల నిధుల్ని మంజూరు చేయాలని చెప్పి ఆమె ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టుకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు 14 గేట్లెత్తి దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి నీటిని వదులుతున్నారు అధికారులు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 125,000 క్యూసెక్లు కాగా ప్రాజెక్టు అవుట్ఫ్లో 134,374 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 8.184 టీఎంసీలుగా ఉంది. జూరాల ప్రాజెక్టు ఎగువన ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టులకు భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుండడంతో దిగువన ఉన్నటువంటి జూరాల ప్రాజెక్టుకి నీటిని వదులుతున్నారు అధికారులు. వరద మరింతగా పెరిగేటటువంటి అవకాశం ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి జూరాల ప్రాజెక్టు మీద ఆధారపడి ఉన్నటువంటి భీమా ఫేజ్ 1, ఫేజ్ 2, కోయిల్ సాగర్ ప్రాజెక్టులకు ఎత్తిపోతల కొనసాగుతుంది. ఎగువ దిగువ విద్యుతుత్పత్తి కేంద్రాలలో విద్యుతుత్పత్తి కొనసాగుతుంది. వ్యవసాయ పనులు ముమ్మరమైన వేళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంత గ్రామాల రైతుల కష్టాలు రోజురోజుకు రెట్టింపు అవుతున్నాయి. యూరియా దొరక్క రోజుల తరబడి క్యూలలో నిలబడుతున్నామంటూ గుండాల ఏజెన్సీకి సంబంధించినటువంటి రైతులు వాపోతున్నారు. రోజుల తరబడి క్యూలో నిలబడ్డప్పటికీ కూడా 2-3 కట్టల యూరియా మాత్రమే ఇస్తున్నారంటూ వాపోతున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి క్యూలో నుంచుంటే తెల్లవారిన తర్వాత దాదాపు 12-13 గంటల తర్వాత వచ్చి టోకెన్లు రాస్తున్నారని, 3-4 రోజుల టోకెన్లు పెండింగ్లో ఉంటున్నాయని చెప్పి రైతులు వాపోతున్నారు. భార్యాభర్తల ఇద్దరు లైన్లో ఉంటేనే 2-3 కట్టల యూరియా వస్తుందని చెప్తూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. పిల్లా పాపలను తీసుకుని వచ్చి క్యూ లైన్లో ఉంటున్నామని, డిమాండ్కి సరిపడినంత యూరియా సరఫరా చేయకపోవడంతో తమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి ఇబ్బంది కలుగుతుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుండాల వ్యవసాయ సహకార సంఘం గోదాం దగ్గర
క్యూలో నిలబడి ఉన్నటువంటి రైతులు దాదాపు 2-3 రోజుల క్రితం రాసినటువంటి టోకెన్లకు ఇప్పుడు యూరియా అందజేస్తున్నారని, ఇవాళ రాసే టోకెన్లకు ఇంకెప్పుడు యూరియా ఇస్తారో తెలియదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలో సమృద్ధిగా యూరియా సరఫరా చేసినటువంటి చరిత్ర ఉందని, ఇప్పుడు ఎందుకు ఇవ్వడం లేదంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. తమకు ఎదురవుతున్నటువంటి యూరియా సమస్యను తక్షణమే పరిష్కరించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయపరుచుకుంటూ తమకు యూరియా సమకూర్చాలని కోరుతా ఉన్నారు. ఏజెన్సీ ప్రాంత పరిస్థితులలో ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియదు. ఇప్పుడు వర్షాలు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో వ్యవసాయ పనులను వదిలేసి క్యూ లైన్లో నిల్చోవడం వల్ల తమ వ్యవసాయం సంబంధించినటువంటి పూర్తిగా నష్టపోతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుండాల పరిసర మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉందని, వ్యవసాయ పరపతి సంఘం భవనం దగ్గరే పడిగాపులు కాస్తున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని డిమాండ్ చేయడంతో పాటు అర్హులైన ప్రజలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా లేదా అంటూ నినాదంతో మహబూబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రం ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ నిర్వహించినటువంటి ధర్నాకు విశేష స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి స్థానిక ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అబద్ధపు హామీలు, మోసపూరితమైనటువంటి వాగ్దానాల్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ 19 నెలల కాలంలో ప్రజా సమస్యల మీద దృష్టి కేంద్రీకరించాలంటూ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ అంగోద్ బిందు నేతృత్వంలో పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాన్ని కొనసాగించారు. మహిళలకు ఇస్తానటువంటి 2,500 ఎక్కడ పోయినాయి, తులం బంగారం ఎక్కడ పోయిందంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఉచిత బస్సు పేరు పెట్టి ఏజెన్సీలో తిరగాల్సినటువంటి బస్సులన్నింటినీ కూడా రద్దు చేశారని, ప్రజలను ఏమారుస్తున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ మీద, ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేశారు. తక్షణమే సీతారామ ప్రాజెక్టును కేసీఆర్ ప్రతిపాదించిన విధంగా పూర్తి చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు నీళ్లు ఇవ్వాలని, బయ్యారం చెరువును నింపి ఈ ప్రాంత ప్రజల ప్రజలకు సమృద్ధిగా నీరు అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 19 నెలల కాలంలో ఏ రోజు ప్రజా సమస్యలను పట్టించుకోలేదని, టైంపాస్ చేస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం విమర్శించింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు మారకుంటే పెద్ద ఎత్తున ప్రజా ఆందోళన ఉధృతం చేస్తామంటూ మాజీ ఎమ్మెల్యే భానత్ హరిప్రియ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లపై అల్పెరగని పోరాటం చేస్తున్నటువంటి పీడీఎస్ నేతృత్వంలో ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. పెద్ద ఎత్తున తరలించినటువంటి పీడీఎస్ నాయకులు బట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయంలోకి చొచ్చుకునేందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని వారందరినీ అరెస్ట్ చేసి పోలీసులకు తరలించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి పీడీఎస్ సంఘ నాయకులు తక్షణమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దాంతోపాటే స్కాలర్షిప్లకు ఎన్ని రోజులుగా పెండింగ్లో ఉంచుకుంటారంటూ నినాదాలు చేశారు. విద్యారంగం కునారిల్లిపోతున్నా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తక్షణమే విద్యారంగానికి సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలని విడుదల చేయాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి మంత్రుల పర్యటనను కూడా అడ్డుకుంటామంటూ పీడీఎస్ నాయకులు హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలు పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఘనంగా కొనసాగాయి. పెద్దపల్లి జిల్లా మంతిని నియోజకవర్గం మంతిని పట్టణంలో ఉన్నటువంటి దొడ్డి కొమరయ్య విగ్రహానికి మంతిని బీఆర్ఎస్ నేతలంతా కూడా పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మొదటిగా అసలు బాసినటువంటి మొదటి అమరుడు కూడా దొడ్డి కొమరయ్య అంటూ కూడా ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు. అంతేకాకుండా మంతినిలో మహనీయుల స్ఫూర్తిని చాటే విధంగా మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్టమధుకర్ 21 మంది మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కూడా దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందంటూ కూడా ఈ సందర్భంగా వారు వెల్లడించారు. అంతేకాకుండా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకాలంలో తెలంగాణ అమరులను నిర్లక్ష్యం చేస్తున్నట్టు కూడా ఈ సందర్భంగా వారు వ్యాఖ్యానించారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే సింగరేణి భూ నిర్వాసితులకు అందాల్సినటువంటి పరిహారంలో జాప్యం జరగడాన్ని ఏకీభవిస్తూ కూడా పెద్దపల్లి సీనియర్ సివిల్ కోర్టు కూడా ప్రత్యేక తీర్పును వెల్లడించింది. అయితే సింగరేణి రామగుండం RG2 OCP3కి సంబంధించినటువంటి భూ నిర్వాసితులకు పరిహారం జాప్యం చేయడానికి కూడా తీవ్రంగా కోర్టు తప్పుపడుతుంది. దీనికి సంబంధించి పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ ఆఫీస్ను జప్తు చేసుకోవాల్సిందిగా కూడా కోర్టు ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రామగుండం RG2 OCP3కి సంబంధించినటువంటి మారేడుపాక గ్రామానికి సంబంధించినటువంటి 210 ఎకరాల భూసేకరణ జరిగిన నేపథ్యంలో బాధితులకు ఇప్పటికీ కూడా నష్టపరిహారం ఎలాంటి చెల్లింపు జరగలేని నేపథ్యంలో కోర్టు సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే మరి ఇంకెంత కాలం 2004 నుండి కూడా ఇప్పటికీ కూడా పరిహారం చెల్లించకపోవడానికి కూడా తీవ్రంగా కోర్టు తప్పుపట్టింది. ఈ నేపథ్యంలోనే ల్యాండ్ అక్విజిషన్ కార్యాలయాన్ని జప్తు చేయాలి, అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్తో పాటు ఇతర సామాగ్రి అంతా కూడా జప్తు చేయాల్సిందిగా కూడా కోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొక ప్రధాన
వార్త చూసుకున్నట్లయితే గోదావరి కానీ బస్ డిపో నుండి కూడా సుదూర ప్రాంతాలకు అలాగే పలు పుణ్యక్షేత్రాలకు కూడా ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లుగా కూడా బస్సు డిపో మేనేజర్ ప్రకటనలో వెల్లడించడం జరిగింది. ఆషాఢ మాసంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలకు భక్తుల రద్దీ నేపథ్యంలో కూడా ఏసీ సర్వీసులతో పాటు కూడా సూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్ సర్వీసులను కూడా తక్కువ ధరలకే అందిస్తున్నాం అంటూ కూడా దానికి సంబంధించినటువంటి పోస్టర్ను కూడా ఈరోజు గోదావరి కానీ బస్ డిపో ఆవరణలో కూడా డిపో మేనేజర్ ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ సుదూర ప్రాంతాలకు పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులంతా కూడా ఈ యొక్క అవకాశాన్ని కూడా వినియోగించుకోవాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గం